everyone, welcome back to our channel Vicky and Lucky Talks and welcome back to another video. సో ఇవాల్టి వీడియో ఏంటో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేశారు. సో కిచెన్ మేక్ ఓవర్ అండ్ కిచెన్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ ఈ వీడియోలో నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను. లాస్ట్ వ్లాగ్లో ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను కదా, సో కిచెన్ క్లీన్ చేస్తాను, నెక్స్ట్ వీడియో అదే వస్తుందని చెప్పి. సో నిన్న వీడియోలో నేను దేవుడి ఫొటోస్ ఇవన్నీ క్లీన్ చేశాను కదా. సో ఈరోజు అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేస్తాను, డీప్ క్లీన్ చేస్తాను. ఎందుకంటే మేము శ్రావణ మాసం చేయము, దుర్గాదేవికి పెడతాను ఆ కాస్ అన్నది. సో అందుకనే డీప్ క్లీన్ అయితే మాత్రం చేస్తాను. మీ అందరూ శ్రావణ మాసంకి ఎలా క్లీన్ చేసుకుంటారో నేను దసరాకి అలా క్లీన్ చేసుకుంటాను. సో లెట్స్ స్టార్ట్. నేనైతే ఇప్పుడు ఈ కిచెన్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. సో ఎలా చేస్తాను ఏంటి అన్నది మీరు ఈ వీడియోలో చూసేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. ది కిచెన్ ది హార్ట్ ఆఫ్ ది హోమ్ అంటారు. సో ఏ క్లీన్ కిచెన్ నాట్ ఓన్లీ కీప్స్ యువర్ ఫుడ్ సేఫ్ బట్ ఆల్సో మేక్స్ కుకింగ్ అండ్ లివింగ్ మోర్ ఎంజాయబుల్. సో ఫస్ట్ నా కిచెన్ చూడండి, బిఫోర్ కిచెన్ ఎలా ఉందో, క్లీన్ చేసిన తర్వాత ఆఫ్టర్ కిచెన్ చూపిస్తాను. మంత్లీ వన్స్ అయినా సరే మన కిచెన్ ని మనం డీప్ క్లీన్ చేయాలి. కిచెన్ ఇలా నెలకు ఒకసారి క్లీన్ చేయడం వల్ల మన కిచెన్ లో ఎక్కువగా అన్నెసెసరీ థింగ్స్ ఉండవు. ఇలా చేయడం వల్ల అనవసరమైన వస్తువులన్నీ తీసేస్తాం, అవసరమైన వాటిని మాత్రమే ఉంచుతాం. సో అప్పుడే కదా మన కిచెన్ చాలా నీట్ అండ్ క్లీన్ గా ఆర్గనైజ్ గా కనిపిస్తుంది. కిచెన్ ఈజీగా క్లీన్ చేయాలి అంటే నేను ఫాలో అయ్యే 5 టిప్స్. ముందుగా కిచెన్ కౌంటర్ టాప్ మీద ఉన్న అనవసరమైన వస్తువులన్నీ తీసేస్తాను. నెక్స్ట్ యూజ్ చేయలేని గ్లాసెస్, ప్లేట్స్, ఫుడ్ ఏమీ కూడా ఉంచను. నెక్స్ట్ అవసరమైన వాటిని మాత్రమే ఉంచుతాను. ఇది నేను ఫాలో అయ్యే ఫస్ట్ టిప్. నెక్స్ట్ కౌంటర్ టాప్, గ్యాస్, కిచెన్ వాల్స్ ఇవన్నీ క్లీన్ చేయడానికి ఒక లిక్విడ్ని ప్రిపేర్ చేసుకుంటాను. ఫస్ట్ దీనికోసం సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ తీసుకున్నాను. ఇది మంచి స్మెల్ వస్తుంది అండ్ ఈజీగా కూడా క్లీన్ అవుతాయి. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ సర్ఫ్ వేసుకున్నాను. సర్ఫ్ ఏంటంటే జిడ్డుని ఈజీగా క్లీన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కొద్దిగా డెటాల్ వేసుకుంటున్నాను. ఇంకా నేను వెనిగర్ స్కిప్ చేశాను, ప్రెజెంట్ నా దగ్గర లేదు. సో వెనిగర్ కూడా వేస్తాను. నేను వెనిగర్ వేస్తే ఇంకా బాగా క్లీన్ అవుతాయి. వాటర్ ఒకసారి బాగా షేక్ చేస్తే మనం వేసినవన్నీ కూడా కలుస్తాయి. సో మన లిక్విడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇలా స్ప్రే చేసి మనం క్లీన్ చేసుకుంటే ఈజీగా జిడ్డు ఇవన్నీ కూడా పోతాయి. సో నేను చూపిస్తాను నెక్స్ట్. సో ఇంకా ఇప్పుడైతే మాత్రం బాక్సెస్ ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి కదా. సో ఈ టబ్లో నేను వాటర్ ఫిల్ చేస్తున్నాను. డైలీ ఎంత క్లీన్ చేసినా డస్ట్ మాత్రం ఉంటుంది. ఢిల్లీలో అయితే మరీనా పొల్యూషన్ ఎక్కువ కదా ఇక్కడ. సో డస్ట్ మాత్రం ఈజీగా వచ్చేస్తుంది, ఎలా వస్తుందో తెలీదు. नीचे పెట్టండి. बेबी आप लेके आओ उधर है. సో ఇలా క్లీన్ చేస్తున్నాను గైస్. మన సైడ్ అయితే బయట పెట్టి వరండాలో కానీ మేడపైన కానీ పెట్టి క్లీన్ చేసుకుంటాం. కానీ క్వార్టర్స్లో అలా అవ్వదు కదా. సో అందుకని వాష్రూమ్లో మరీ ఏం క్లీన్ చేస్తామని చెప్పి బయట అక్కడ బాల్కనీ ఉంది, కానీ అక్కడ బయట కింద బట్టలు ఆరేసుకున్నారు. అందుకని నేను ఇక్కడ ఇలాగా ఇది సర్ఫ్ వాటర్, ఇది క్లీన్ వాటర్ ఇందులో వేసి ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే క్లీన్ చేసేస్తాను. సో డబ్బాలన్నీ కూడా ఇలా ఇందులో వేసి క్లీన్ చేసేస్తాను అనమాట. ఇది వద్దు నాన్న, నేను పెడతాను వెళ్ళు. హెల్ప్ చేయడానికి ఎవరు లేరు అనుకున్నాను, మా లక్కీ హెల్ప్ చేసేస్తుంది నాకు ఫుల్గానా. ఇవే నాకు స్వీట్ మెమరీస్. తర్వాత మా లక్కీ పెద్ద అయ్యాక చూపించవచ్చు చిన్నప్పుడు నువ్వు ఇలా చేసావని చెప్పి. ఇంకా డబ్బాలన్నీ కూడా సర్ఫ్ వాటర్లో వేసేసాను. సర్ఫ్ వాటర్లో వేయడం వల్ల జిడ్డు అంతా పోతుంది కదా. నెక్స్ట్ క్లీన్ వాటర్తో క్లీన్ చేసుకుంటాను. మా విక్కీకి చెప్పాను నేను క్లీన్ చేస్తాను, నువ్వు ఎండలో పెట్టి అని. చెత్త అంతా కూడా ఇలా డస్ట్బిన్ కవర్లో వేసేస్తాను.
చేసేస్తుందండి ఎవరు చేయకపోయినా సరే కదమ్మా చిట్టి. క్లీనింగ్ అంటే అంత ఈజీ కాదు కదా, ఒక్కరితో అయ్యే పని కాదు. సో నాకైతే డే అంతా పట్టింది ఇవి ఓన్లీ కిచెన్ క్లీన్ చేయడానికి. లాస్ట్ 1 వీక్ నుంచి మళ్ళీ ఫుల్ ఎండలు ఉన్నాయని చెప్పాను కదా. ఈరోజు క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నా నేను. మార్నింగ్ అంతా కూడా మబ్బు వేసింది. అయ్యో ఎలా అనుకున్నాను. విక్కీని స్కూల్ నుంచి తీసుకొని వచ్చి ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఎండ్ అయితే వచ్చింది ఆఫ్టర్నూన్. మార్నింగ్ అంతా మబ్బుగా ఉంది కానీ వర్షం పడుతుంది అనుకున్నాను, కానీ వర్షం ఏం లేదు, మళ్ళీ ఎండ్ వచ్చేసింది. సో థ్యాంక్ గాడ్ అనుకున్నాను, ఎందుకంటే మనం క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నప్పుడు ఎండ్ ఉంటేనే మంచిది. ఈ ట్రే అంతా కూడా చాలా జిడ్డు పట్టేసింది. ఇది మాత్రం గట్టిగా స్క్రబ్ చేయాలి. అన్నీ క్లీన్ చేసేసాను. ఈ ఒక్క ట్రే క్లీన్ చేస్తే అయిపోతుంది. నేను క్లీన్ చేసేస్తున్నాను. విక్కీ పట్టుకొని వెళ్ళి బాల్కనీలో పెట్టేస్తున్నాడు. ఎండ్ వస్తుంది కదా, సో కొంచెం తొందరగా ఆరుతాయి. ఈ లోపు నేను ఇది కూడా క్లీన్ చేసేసి ఒకసారి క్లాత్ పట్టుకొని వెళ్ళి డబ్బాలన్నీ తుడిచేస్తే ఒక పని అయిపోతుంది. సో ఫైనల్లీ డబ్బాలు, ట్రేస్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఎండ బాగా వస్తుంది, అందుకే దెబ్బకి మొత్తం అన్నీ కూడా ఆరిపోయాయి తొందరగానే. సో ఇంకా చూసారు కదా ఎండ ఎలా ఉందో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన కిచెన్ మొత్తం సెల్ఫ్స్ ఇవన్నీ కూడా పేపర్స్ తీసి క్లీన్ చేసేద్దాం. ఓల్డ్ న్యూస్ పేపర్స్ తీసేసి ఫస్ట్ ఈ సెల్ఫ్ మీద ఉన్న డస్ట్ అంతా కూడా తుడిచేస్తున్నా. ఈసారి న్యూస్ పేపర్స్ వేయకుండా కలర్ఫుల్గా ఉండడానికి ఇలాంటి కలర్ఫుల్ పేపర్స్ అయితే వేస్తున్నాను. ఈ పేపర్స్ ఎక్కువగా పూజ గదిలోకి యూజ్ చేస్తూ ఉంటారు. నేను నిన్న పూజ గది క్లీన్ చేశాను కదా, సో ఎక్స్ట్రా తెచ్చుకున్నాను. కిచెన్లో కూడా ఇవే వేద్దామని చెప్పి సో ఇవైతే వేస్తున్నాను. ఇవైతే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. సెల్ఫ్కి కవర్స్ వేసాక మంచి లుక్ వచ్చింది కదా. నెక్స్ట్ వాల్స్, స్టవ్, కౌంటర్ టాప్ ఇవన్నీ క్లీన్ చేస్తాను. సో ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న లిక్విడ్ ఉంది కదా, ఫస్ట్ అయితే అంతా కూడా స్ప్రే చేసేస్తాను. ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత ఒక మంచి క్లాత్ తీసుకొని గట్టిగా తుడిస్తే అక్కడున్న జిడ్డు, మరకలు ఇవన్నీ కూడా పోతాయి. ఆయిల్ లేదా స్ట్రెయిన్స్ ఏమైనా ఉంటే స్క్రబ్బర్తో స్క్రబ్ చేస్తే ఈజీగా వదిలేస్తాయి. కౌంటర్ టాప్ మీద మరకలు అవి వదలకపోతే అక్కడ ఆ ప్లేస్లో బేకింగ్ సోడా, నిమ్మరసం వేసి ఒక 5 minutes వదిలేసి స్క్రబ్ చేస్తే ఆ మరకలు ఈజీగా వదిలేస్తాయి. కౌంటర్ టాప్ వీక్లీ వన్స్ అయినా స్ప్రే చేస్తూ క్లీన్ చేయాలి. అండ్ డైలీ మనం కుకింగ్ చేసిన తర్వాత ఒక 5 minutes కేటాయించి స్టవ్ అండ్ కౌంటర్ టాప్ స్ప్రే చేసి ఒకసారి అలా క్లీన్ చేసుకుంటే మనకి అంత జిడ్డు అనేది ఉండదు. సో మనం కుక్ చేసిన వెంటనే క్లీన్ చేసుకోవడం, ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టడం, ఇలా చేస్తూ ఉంటే మనం పదే పదే క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అండ్ సర్దుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇలా చేయాలి అంటే ఫస్ట్ మనం వెంటనే పని చేసుకోవడం నేర్చుకోవాలి. మనకు మనమే తర్వాత చేసుకుందాంలే, తర్వాత క్లీన్ చేసుకుందాంలే, తర్వాత అనే కాకుండా ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, మనకు టైం సేవ్ అవుతుంది, మనం లేజీగా ఉండం. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నవి మనం ఫాలో అవుతూ ఉండాలి. కౌంటర్ టాప్ అంతా కూడా స్ప్రేతో క్లీన్ చేసేసాను. ఇప్పుడు లైట్గా వాటర్ వేసి క్లాత్తో క్లీన్ చేసేస్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే కిచెన్లో చిన్న చిన్న కాక్రోచెస్ ఉన్నాయి. అవి ఎగ్స్ పెట్టేసాయి. డైలీ అవి మార్నింగ్ టైం రావట్లేదు, కానీ నైట్ టైం అంతా వర్క్ అయిపోయిన తర్వాత డోర్స్ క్లోజ్ చేసేస్తాను కదా, ఎప్పుడైనా వాటర్ తాగడానికి వెళ్తే చిన్న చిన్న కాక్రోచెస్ బయటకు వస్తాయి. హోమ్ రెమెడీస్, కాక్రోచ్ హీట్ ఇవన్నీ యూజ్ చేశాను కానీ పోలేదు. మా హస్బెండ్ ఒక జెల్ తీసుకొని వచ్చారు, కాక్రోచ్ జెల్. అది పెడితే మొత్తం అన్నీ పోయాయి. సో మీ ఇంట్లో కూడా కాక్రోచెస్ ఉంటే హీట్ కాకుండా కాక్రోచ్ జెల్ యూజ్ చేయండి, మొత్తం పోతున్నాయి. ఒక్క రోజులో మొత్తం అన్నీ చచ్చిపోయాయి. సో ఇంకా కౌంటర్ టాప్, స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసేసాను. ఇప్పుడు మొత్తం ఆర్గనైజ్ చేసేసుకుందాం.
ఇక్కడే తెలుస్తుంది కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో కిచెన్. ఇంకా నేను కిచెన్ ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తూ ఉంటాను కదా, సో ఎవ్రీ వీక్ డిఫరెంట్ వేస్లో నేను ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఒకే దగ్గర పెట్టినవే పెట్టను, అవి మారుస్తూ ఉంటానన్నమాట. సో అలా చేంజ్ చేస్తూ ఉంటే మనం కూడా ఎలా ఆర్గనైజ్ చేయాలి అండ్ ఎక్కడ ఏం పెట్టాలి అన్నది తెలుస్తూ ఉంటుందన్నమాట. సో మనం ఎప్పటికప్పుడు అలా చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఇంకైతే నాకు చాలా ఇష్టమైన మనీ ప్లాంట్స్ అయితే తీసుకొచ్చారు. నాకు కిచెన్లో ప్లాంట్స్ ఉంటే చాలా ఇష్టం, ఎందుకంటే మార్నింగ్ లేచిన వెంటనే వాటిని చూస్తే ఒక పాజిటివ్ వైబ్, తెలియని ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్నెస్ ఉంటుంది. మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది అండ్ మనకి కుకింగ్ చేయాలనిపిస్తుంది ఆ గ్రీనరీని చూస్తే. సో అందుకే నేను కిచెన్లో ఎక్కువగా ప్లాంట్స్ పెట్టుకుంటాను. ఆ చిన్న సెల్ఫ్ మీద స్పూన్స్, నైఫ్స్ ఇవన్నీ కూడా కావాల్సినవన్నీ అక్కడ పెట్టేసుకున్నాను అండ్ మనీ ప్లాంట్స్. సో ఇంకా ఇక్కడ ఈ సెల్ఫ్ మీద వచ్చేసి మనం క్లీన్ చేసుకున్న డబ్బాలన్నీ కూడా పెట్టేస్తున్నాను. సో గ్రాసరీస్ తెచ్చాను, అవన్నీ కూడా రీఫిల్ చేస్తాను. ఈ సెల్ఫ్లో కూడా అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. ఇంకా రైస్ ఇవన్నీ పెడతాను కదా, ఇక్కడ ఈ కిందది వదిలేసాను, ఇది కూడా క్లీన్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం పెడతానంటే రైస్, ఆయిల్ అండ్ అలానే ఒక డబ్బాలో కారం, గోధుమ పిండి ఇవన్నీ ఉంటాయి అందులో. సో ఇక్కడ కూడా ఇదంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను. నీట్గా క్లీన్ చేసేసాను. ఇంకా అక్కడ ఆయిల్ టీన్ తీసేసాను, ఆయిల్ అయిపోయింది. ప్యాకెట్స్ తీసుకొని వచ్చారు, అవి నేను బాటిల్స్లో రీఫిల్ చేస్తాను. సో ఇంకా అక్కడ పెట్టేశాను ఆ 2 డబ్బాలు. ఇంకా ఇది కిచెన్ కౌంటర్ టాప్ మీద ఉండేది కదా ఆ ర్యాక్, ఆనియన్స్, పొటాటోస్ ఇవన్నీ వేసుకున్నాం, అది ఈసారి కింద పెట్టేశాను. సో ఫైనల్లీ కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకా తుడిచేసి ఇల్లంతా మాప్ పెట్టేస్తాను. ఆ బయట బాల్కనీలో ఇందాక మా లక్కీ ఏం చేసిందంటే మొత్తం ధనియాలు అండ్ అలానే సగ్గుబియ్యం ఇవన్నీ కూడా వంపేసింది. సో చూడండి మొత్తం అన్నీ పాడైపోయినాయి. ఆ ధనియాలు కొంచెం పురుగులు పట్టినాయి అని నేను ఎండలో వేసాను, పేపర్ వేసి. మొత్తం వాటితో ఆడింది, మొత్తం అన్నీ పోయాయి. సో పోనీలండి, ఏం చేస్తాం, అవి ఎలానో పురుగులు పట్టేశాయి. సో ఇంకా పడేసింది మొత్తం అన్నీ కూడా. ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను తుడిచేసి. సో ఆఫ్టర్నూన్ మొదలు పెడితే ఇప్పుడు టైం 6 అవుతుందండి. సో చూసారు కదా ఎండ ఎలా ఉందో, ఇంకా తగ్గలేదు. ఇక్కడ 8 అయినంత వరకు కూడా అలానే ఉంటుంది. సో చాలా చెమటలు పడుతున్నాయి, అస్సలు గాలి వెయ్యట్లేదు. సో ఇంకా మాప్ పెట్టేస్తాను. కిచెన్ అంతా కూడా తుడిచేసి మాప్ పెట్టేస్తే ఒక పని అయిపోతుందండి. సో ఈరోజు ఓన్లీ ఆ సెల్ఫ్ అయ్యింది. ఇంక ఇటువైపు ఇంకో సెల్ఫ్ ఉంది, అది ఇంకా క్లీన్ చేయలేదు గైస్, ఎందుకంటే ఈరోజు మార్కెట్కి వెళ్ళాలి. సో అందుకని అది వదిలేసాను. అది పేపర్స్ వేసి రేపు ఒక 1 అవర్ టైం తీసుకొని పెట్టేస్తే అయిపోతుంది అనమాట. సో మాప్ కూడా పెట్టేశాను, మొత్తం క్లీన్ చేశాను, చూపిస్తాను చూడండి ఒక్కసారి ఎలా ఉందో చెప్పండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్లీనింగ్. ఇంకీ పార్ట్ ఉండిపోయింది గైస్, ఇదంతా చేయాలి. సో ఇదంతా చేసేసాను. నాకు సింక్ క్లీన్ చేయడానికి 1/2 అవర్ టైం పట్టింది గైస్, ఎందుకంటే ఇక్కడ వాటర్ బాగోదు. ఆ వాటర్కి ఇదంతా కూడా తెల్లగా అయిపోతుంది, అదేంటో తెలీదు. రోజుకి స్క్రబ్ చేస్తాను, అది మార్నింగ్కి మళ్ళీ తెల్లగా వచ్చేస్తుంది. సో ఈరోజు ఎక్కువ టైం తీసుకొని కొంచెం నీట్గా స్క్రబ్ చేశాను అనమాట. ఈ సెల్ఫ్ కూడా క్లీన్ చేసేసాను నెక్స్ట్ డే. ఇంకా మన వీడియో ఎండ్కి వచ్చేసింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీరు ఇచ్చే లైకే నాకు చాలా మోటివేషన్ మంచి వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.